మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. బీజేపీది ఇండియా జట్టు పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే ఎంఐఎం తో అడ్డుకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ జట్టు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ లను గెలుపు బీజేపీదే. పాకిస్తాన్ ను చిత్తు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణ సహా ఏ గ్రామానికి ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ కు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది, రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలపై లెక్కాపత్రంతో సహా బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. తాము గతంలోనే సవాల్ చేస్తే సీఎం తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఉదయం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటపల్లి వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్పలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణలో ఇండియా టీం పాకిస్తాన్ టీం మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి, పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండి. బీజేపీ గెలిస్తే పట్టభద్రుల టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. నెల 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థులు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా జోష్గా పనిచేస్తున్నారు. మనం నిన్నగాక మొన్ననే భారత్ పాక్ మధ్యలో భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నారు. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ జట్టు ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశలను నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్, పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు, ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఊటిన 3 జిల్లాల్లో పర్యటించి 3 జిల్లాల్లో మీటింగ్ పెట్టినట్టునే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ముఖ్యమంత్రి గారు 3 మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకుంటే మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదని చెప్పడం ద్వారానే ఓటమిని ఒప్పుకున్నారు. నిన్న వాస్తవంగా ఆ మీటింగ్ చూస్తే ఆల్ ఫోర్స్ యాన్యువల్ డేకనే అనిపించింది నాకు. ఓటర్స్ ఎవరు లేరు ఆడ, వాళ్ళ సిబ్బంది తప్ప ఓటర్స్ ఎవరు లేరు, చప్పర ఓటర్లు ఎవరు లేరు, కుర్చీలన్నీ ఖాళీ. అందుకే ఆ స్కూల్ విద్యాసంస్థల యాన్యువల్ డేలో కనిపించింది, బహిరంగ సభలో కనిపించాడు. ఇవాళ అనేక విషయాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.
ఇవాళ కులగణన విషయంలో సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇలా స్పష్టం చేసుకున్నాను. ఇవాళ మీ మేము కులగణనకు వ్యతిరేకం కానే కాదు. కులగణనకు మేము వ్యతిరేకం కానే కాదు. మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చేది ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత? బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఇస్తున్నారు. అంటే 32% ఇస్తున్నారు మాకు. ఇంకా 10% ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు? ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నారు మీరు. అంటే 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకు అంటున్నామంటే, ఇవాళ 3,95,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా.